రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందు మీ అందరిని రిక్వెస్ట్, ఆలస్యమైంది అనుకోకుండా వేరే ప్రోగ్రాం రావడం వల్ల అక్కడికి వెళ్ళడం వల్ల ఆలస్యం అయిపోయింది. ఏమనుకోవద్దు మీరు అందరూ. ఇది ఎలక్షన్ సమయం కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఆ సందర్భంలో మొన్నని కాకినాడ నగరం రావడం జరిగింది. కాకినాడ నగరం వచ్చినప్పుడు సుమారు 6 గంటలకి మేము ఘాటీ సెంటర్లో స్వాగతం పలకడానికి ఆయన కోసం మేము కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి సంత చెరువు దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి స్వాగతం పలకాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన 6 గంటలకు వస్తానన్న టైము 7:30కి ఘాటీ సెంటర్కి వచ్చారు. కరెక్ట్గా 7:30 నుంచి సంత చెరువు దగ్గరికి వచ్చేటప్పుడు సుమారు 8:15 ఎలాగైంది టైము. మీటింగ్ అయ్యేసరికి 10 అయింది. 10 నిమిషాల దాకా 10 అయింది. కరెక్ట్గా 10 గంటలకి ప్రచారం ఆపేయాలి కాబట్టి ఆపేశారు. ఎంత ఘనస్వాగతం పలికారంటే కాకినాడ ప్రజలు నేను ఎప్పుడు కూడా చూడలేదండి. ప్రజలు కార్యకర్తలు నాయకులే కాదు, ప్రజల భాగస్వాములయ్యారు. కాకినాడ నగరం ఉన్న ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యారు. దారి పొడుగున కూడా ఆయనకి స్వాగతం పలుకు నీరాంజలి పడ్డారు. అదేవిధంగా సంతసారి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే 3 రోడ్డు జంక్షన్లో కూడా ప్రజల పెద్ద ఎత్తున సభకు వచ్చారండి. చాలా బాగా జరిగింది సభ. సభను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో చాలా స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్థానికంగా ఉన్నటువంటి విధానాల పేరు కూడా మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద అన్నీ కూడా మాట్లాడుతున్నారు కామన్గా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా మాట్లాడారు. ఈవేళ ఏం మాట్లాడలేదండి, గతంలో కూడా మాట్లాడారు. అయ్యే మాటలు నేను మాట్లాడాను, అవే మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అవే మాటలు అన్నీ మీ టీవీలో ఇచ్చారు. మీరందరూ మీ టీవీలో ఇచ్చినప్పుడేమో అలాంటి వార్తలు ఇలాంటివైతే లారీలు వేసి తొక్కించేస్తానన్నాడు మిమ్మల్ని, మీడియా సోదరుని మిమ్మల్ని బెదిరించాడు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఇష్టం మాట్లాడాడు. మీకు అందరికీ తెలుసు. ఆయన దేనికి సమాధానం చెప్పడు. ఆయన చేసిన అవినీతి మీద మేము ఎప్పుడూ మాట్లాడుతున్నాం. ఇప్పుడేంటండి, ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏ అవినీతి చేస్తే అవినీతిని అంతా కూడా మీ ద్వారా బయటపెట్టాం, మీ పాత్రికేయుల ద్వారా. కానీ దానికి సమాధానం చెప్పకుండా వంకరగా ఏదో మాట్లాడతాడు, కించపరుస్తూ మాట్లాడతాడు, హేళనగా మాట్లాడతాడు. అన్నీ కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి, చంద్రబాబు నాయుడు గారు అన్నీ మాట్లాడిన అవాస్తవాలు. ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. కుట్ర రాజకీయాలు అంటున్నాడండి. కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. కుట్ర రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం, ఆయన స్వార్థం కోసం సొంత బాబాయిని చంపేశాడు. ఆయన బాబాని చంపేసిన తర్వాత ఈరోజు వాళ్ళ చెల్లి, తల్లి అందరిని దూరం చేశాడు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు అందులో భాగస్వామి అయిపోయి ఉన్నావు. ఆయన బినామీ కాబట్టి ఆయన వెనకేసి వస్తున్నావు. ఈ రోజున కుట్ర రాజకీయం మీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డిది. ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం బాబాని చంపేశాడు. ఈరోజు తల్లిని, చెల్లిని అందరినీ దూరం చేశాడు. ఈరోజు అది కుట్ర రాజకీయం అంటారు దాన్ని. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? కొండబాబు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, కొండబాబు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. 5 అంతస్తుల మేడ కట్టుకున్నాడు అంటున్నాం. 5 అంతస్తుల మేడ పబ్లిక్లో కట్టుకున్నాం మేము, సీక్రెట్గా ఏం కట్టలేదే. ఉన్న ఇల్లు తీసి 5 అంతస్తులు వేసుకున్నాం. మా అన్నగారికి 4 పిల్లలు, నాకు 2 అబ్బాయిలు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒక్కో ఫ్లోర్లో ఉండాలి, కుటుంబం అంతా ఒకే చోట ఉండాలని కట్టుకున్నాం. వేరు కట్టాలంటే వేరే ఇల్లు కడదాం. నీకులాగా కాకినాడలో ఇల్లు ఒకటి ఉంది నీకు,
నీకులా 2 ఏళ్ళు పెట్టలేదు నేను, 2 ఏళ్ళు పెట్టలేదు నేను. ఒకే చోట కుటుంబం అంతా ఒక చోట ఉండాలి అని కట్టుకున్నాం ఇల్లు. మా సొంత స్థలంలో మేము కట్టుకున్నాం. దానికి ఇదివరకు కూడా చెప్పాను నేను, ఒక ఇల్లు కట్టామంటే దానికి ఏదైనా నీ ప్రూఫ్స్ కావాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, పంపించు, ఏ విధంగా కట్టామో చూపిస్తాం. అన్నీ అఫీషియల్గా కట్టాం, దొంగసాటికి ఏం కట్టలేదే. హైదరాబాద్లోకి ఇల్లు, పక్కనో ఇల్లు, సీక్రెట్గా ఇల్లేం లేదు. మా అన్ని ఆస్తులు కూడా నేను అప్రూవ్లో పెట్టాను. మా నా పేరుని పొలాలు ఎంత ఉన్నాయో, నా పేరుని ఇల్లులు ఎంత ఉన్నాయో అన్నీ పెట్టాను, చూసుకో. నువ్వు పెట్టా కదా. ఇప్పుడు చెప్పను నీకు, రేపు ఎలక్షన్ అయిపోయినండి సంగతి అసలు నేనే చూద్దాం అనుకున్నానండి. కానీ ఎంతమంది తయారైపోయారంటే నీ సంగతి చూడడానికి ఎంతమంది తయారైపోయారండి. ఇప్పుడు ఎంతమంది అండి, లెక్కలేదండి. ఎందుకంటే వాళ్ళందరికీ అన్యాయం చేసేవారు కాబట్టి. నువ్వు ఒక్కరిద్దరు కాదండి, నేను కాకినాడ ప్రజల కోసం అన్యాయం చేస్తే దానిపైన మాట్లాడుతున్నాను నీ గురించి. నాకు వ్యక్తిగతంగా కక్ష కాదు, నువ్వు చేస్తున్న అన్యాయాల మీద కక్ష నాకు. ఈ కాకినాడని 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కాకినాడ అభివృద్ధి చేసిన వ్యక్తిని నేను. కాకినాడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నీ మీద మాట్లాడుతున్నాను నేను అన్నీ మాట్లాడి వాస్తవాలు, నువ్వు అవాస్తవాలు. అందుకు నీ మీద నాకు కోపం ఇవన్నీ. అంతే మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందండి ఇంతమందికి? ఎంతమందికి ఉందండి కోపం మీ మీద? అంటే అందరికి అన్యాయం చేశాను. వాళ్ళందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తుందా, వచ్చినట్టే చంద్రశేఖర్ని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు అందరూ. నీ సంగతి ఆలు తేల్చుతారు, నాకన్నా ముందు ఆలు తేల్చేలా ఉన్నా. ముందు ఆ సంగతి చూడు. ఏంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, అందరూ కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదట నేను. అసలు నువ్వు ఏంటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు, అసలు గతంలో ఏం పనులు చేస్తావు, ఏంటి కొండబాబు ఏం చేశాడని చూసుకుని అక్కడి నుంచి మొదలెడతారు పని. కాకినాడ ప్రజలు కాకినాడలో ఇల్లులు ఇవ్వాలని కిటికీ ఇల్లులు కట్టించాం. 4,900 ఇల్లులు శాంక్షన్ అవుతే 1,152 ఇల్లులు పూర్తవుతాయి. మిగతా కట్టి ఉన్నాయి. ఇంకా కట్టవలసినవి కట్టాలంటే 20,000 ఇల్లులు కట్టచ్చు. ఇంకా స్థలం ఉంది, కోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం. కట్టిన ఇల్లులేమో ఇంతవరకు ఇవ్వలేదు నువ్వు. ఆ కిటికీ ఇల్లులు కట్టిన కొద్దిగా అప్పని అక్కడ ఉన్నాయి. మన 1,152 ఇల్లు ఇచ్చావు, కానీ కొంతమంది తీసేస్తావు, కొంతమందికి ఇచ్చావు. మళ్ళీ అదే కిటికీలలో పక్కన కట్టించవచ్చు కదా కాకినాడ ప్రజలు. కాకినాడలో కొమరగిరి తీసుకెళ్ళావు నువ్వు. కొమరగిరి తీసుకెళ్ళావు. ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? నీ వ్యక్తిగత లాభం కోసం. తక్కువ రేటుకి కొనుక్కుని ఆ పొలాలు ఎక్కువ రేటుకి గవర్నమెంట్లో అమ్ముకుని 650 కోట్లు కొడేసావు. అందులో 650 కోట్లు అందుకు తీసుకెళ్ళావు. ఎవరన్నా అక్కడికి వెళ్తున్నారండి నువ్వు ఇచ్చినా? ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కాకినాడ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఒక ఇల్లు ఇవ్వలేదంటున్నాడండి. కాకినాడ ప్రజలకి కాకినాడలో కట్టాలని నేను పోర్ట్ ల్యాండ్ తీసుకుని ₹1 ల్యాండ్ ఖర్చు పెట్టలేదండి. పోర్ట్ నుంచి ల్యాండ్ తీసుకున్నాం మనం. నువ్వేం చేస్తావు? నీ వ్యక్తిగత లబ్ధి కోసం ఇక్కడ కడితే ఏ లాభం ఉండదనే ఆలోచనతో కొమరగిరి తీసుకెళ్ళి అక్కడ తక్కువ రేటు స్థలం కొని ఎక్కువ రేటుకి గవర్నమెంట్కి ఇచ్చి 650 కోట్లు కొట్టేసావు. ఆ లాభం కోసం నువ్వు ఈరోజు పేదవాళ్ళందరూ అంత దూరం తీసుకెళ్ళావు. ఒక్కరు వెళ్ళంటున్నారండి అక్కడికి. నేను ఇంటింటి తిరుగుతుంటే బాబు కొండబాబు ఎంత దూరం తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళకి కూడా ధైర్యం ఇచ్చాం ఈ రోజున. అమ్మ మీకు ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి, మీకు నచ్చితే అక్కడికి వెళ్ళండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఒకవేళ వెళ్ళరు కదా, మా ప్రభుత్వం వస్తుంది. కాకినాడ ప్రజలకి కాకినాడలో ఇల్లు కిటికీ ఇల్లులు కట్టించేద్దానని చెప్తున్నాను నేను. ధైర్యం ఇస్తున్నాను ఈ రోజున. కాకినాడ ప్రజలకి కాకినాడలోనే కిటికీ ఇల్లులు కట్టించేస్తాం. లేదు కదా, బయట ఇవ్వాలంటే నీకులాగా సెంటు భూమి కాదు 2 సెంట్లు ఇస్తామని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక ఇల్లు కట్టలేదంట, కళ్ళెదిరికి కనపట్లేదు కిటికీ ఇల్లు, కట్టిన ఇల్లు కనపట్లేదు నీకు, అక్కడ ఆగిపోయినా కనపట్లేదు నీకు, అక్కడ స్థలం ఉంది కనపట్లేదు నీకు. ఆ స్థలాన్ని నువ్వు కొట్టేద్దాం అనుకున్నావే, కబ్జా చేయబోతుంటే మేమే కదా ఆపాం, మీ మీడియా ద్వారా చూపించాం, మీరందరూ వచ్చారు. అదే పోర్టు స్థలాన్ని కొట్టేద్దామని చూశాడు, దాన్ని కూడా ఆపాను నేను. కాకినాడ ప్రజలారా ఒక్కసారి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున అది కూడా వదిలే బియ్యం కూడా సావారు కూడా. ఏవయ్యా నువ్వు ఇక్కడ జేఎల్ఎస్పీ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉంది, వాళ్ళందరూ కూడా ఆ బ్యాంకులో సుమారు 100 కోట్లు నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది బినామీ పేర్ల మీద తీసేసుకుంటే
అలాంటి అన్నప్పుడు బ్యాంకు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయావు నువ్వు. ఎంటర్ అయిపోయి ఆ బ్యాంక్ని సరిచేయాలి, నువ్వు సమన్వయం చేయాలి, అది రన్ అయ్యేలా చేయాలి. కానీ నువ్వు ఏం చేసావయ్యా? జయలక్ష్మి బ్యాంకుల ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు లేదా? అది కూడా నేను బయట పెట్టాను కదా. కాకినాడలో రిజిస్ట్రేషన్ చేయకుండా కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించావు కదా, అది బయట పెట్టాను, చూపించాను, ఆధారాలతో చూపించాను. ఆ జయలక్ష్మి బ్యాంకుల బాధ్యతలందరినీ నువ్వేనాడు పట్టించుకోలేదు, వాళ్ళకి అండగా నిలిచాం మేము. ఈరోజు విశాఖపట్నం నుంచి ఎన్ని చూసుకుంటే 26,000 మంది కుటుంబాలు డిపాజిటర్స్ ఉన్నారు. చాలామంది చనిపోయారు, అందులో డబ్బులు డిపాజిట్లు ఉన్నాయి, డబ్బులన్నీ కూడా వెనక్కి రాకపోతే ఈరోజు బ్యాంకు పెట్టుకుని చనిపోయారు, వైద్య ఖర్చులు డబ్బులు లేక చనిపోయారు, ఎంతోమంది చనిపోయారని ఫోటోలతో సహా చూపించాం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి మీ మీడియా ద్వారా. అయినా ఎప్పుడైనా స్పందించావో దాని మీద? నువ్వు ఎంతోమంది ఏడుస్తున్నారు, కుటుంబాలు రోడ్డున పడిపోయారు. వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటే ఇబ్బందులు సరి చేయకుండా వాళ్ళ ఆస్తులు కూడా నేను చూసాను. నువ్వు ఎస్ వాళ్ళకి అండగా ఉన్నాం మేము, ఈరోజు అండగా నిలబడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం, మా నాయకుడితో చెప్పాం, మేము వచ్చిన తర్వాత మేమన్నీ కూడా ఈ బ్యాంకుని కాపాడతామని ధైర్యాన్ని ఇచ్చారు, మాట్లాడారు, ఆ మాటలు మాట్లాడారు. రెండోది క్రైస్తవుల ఆస్తులు కూడా వేసావు నువ్వు, సిబిసిఎన్సి ఆస్తులు. సిబిసిఎన్సి ఆస్తులు కూడా ఏమన్నా వచ్చారని సిబిసిఎన్సీలు ఇక్కడ ఎవరన్నా బయట ఉన్నారా? రమ్మనండి. సిబిసిఎన్సి ఆస్తులు కూడా వేసావు నువ్వు. క్రైస్తవుల ఆస్తులు కూడా ఎత్తన్నావు నువ్వు. మళ్ళీ క్రైస్తవులు ఓట్లు ఏమంటావు? ఏదో ఒకళ్ళిద్దరిని పెట్టుకుంటున్నావు నువ్వు, నీ మాట విని వాళ్ళకి కూడా రేపు క్రైస్తవుల ఆస్తులు కూడా ఏ విధంగా రికార్డు చేయాలో అలాగ అండగా ఉంటాం. వాళ్ళకి ధైర్యం ఇచ్చాం మేము. ఈరోజు ఏంటి నువ్వు చేస్తున్న పనులు? మళ్ళీ అంటాడు 1000 కోట్లు ఓఎన్జీసీ డబ్బులు నేను కొట్టేశాను అంటున్నాడు ఏంటి? అందుకని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చేవాడు నువ్వు? నీకు ఎప్పుడు అన్నాను నేను? ఎప్పుడు చెప్పానండి? ఏమండి ఎన్ని అన్నాలైందని చెప్పి మీకు 1000 కోట్లు కొట్టేసినట్టు ఎప్పుడు చెప్పానండి? సాగరా ఎన్నాలని చెప్పు. ఏ 2 నెలలండి బాబు, ఇంకా ఎక్కువే. సమాధానం నేను ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్తే 21 రోజులు స్పందించాడు, వెంటనే స్పందించలేదు. ఓకే బ్రదర్ ఉండండి. ఏంటి స్పందించింది? ఎప్పుడు స్పందించాడు? 21 రోజుల తర్వాత అన్నీ చదువుకుని స్పందించాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? పరువు నష్ట దావా వేస్తానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడండి. 3 టౌన్ ఇచ్చాడా? ఏమండి ఆలోచించండి. కాకినాడ ప్రజలారా, అదేవిధంగా మత్స్యకారు సోదరులారా, మీకోసం నేను పనిచేస్తుంటే, మీకోసం పోరాటం చేస్తుంటే ఈరోజు నా మీద 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చూడండి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, నేను పనిచేసేది మీకోసం. మా మత్స్యకారు సోదరులకు కూడా నేను చెప్తున్నా, నేను పనిచేస్తున్న మీకోసం పోరాటం చేస్తుంటే నా మీద కేసు పెట్టాడు. ఈరోజు ఎంత దారుణం అంటే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు నీకు పరువు ఉందా? పరువు ఉన్నవాడైతే నా మీద కేసు పెట్టాడు. నీకు పరువే లేదు అసలు. ఈ కాకినాడలో పరువే లేదు అసలు నీకు. కాకినాడలో ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఇలాంటి కుప్పగంతులు వేస్తున్నావు నువ్వు, చూస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేసే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినప్పుడు కూడా ఈ కొండబాబు ఆపేది లేదు, చంద్రబాబు నాయుడు ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ ఆపేది లేదు, ఎవరు ఆపేది లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. డబ్బులు నడుపుతున్నాను అంటున్నాను నేను. క్రికెట్ బ్యాటింగ్లు ఏటు ప్యాకెట్ కప్ నడుపుతాను. సరే ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? మా పెద్దపురం సూర్యబాబురాజు గుర్రం ఉంది, గుర్రంపల్లి ఎంత ఉందామా? గాడిదపల్లితో ఉందామా?
5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు ఒక ఎమ్మెల్యేగా నువ్వు? మేము ప్యాకెట్ క్లబ్ నడిపితే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీ సొంత ఇదివరకు ఆఫీస్ కంటే సొంత ఆఫీసులోనే ప్యాకెట్ క్లబ్ నడుపుతున్నావు నువ్వు. ఎస్, పోలీసులే చెప్తున్నారు మాకు ఏమీ చేయలేకపోతున్నాం కొండబాబు, ఈ దుర్మార్గుల పాలనలో మేము భరించలేక ఏదో అలా పనిచేస్తున్నాం తప్ప బాధతో చేస్తున్నామని పోలీసులు కూడా బాధపడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుసు వాళ్ళందరికీ. ఒక ఎమ్మెల్యే ప్యాకెట్ క్లబ్ నడుపుకుంటుంటే ఏం చేస్తారండి? బయట వాడు ఆడితే పట్టుకుంటారు, తనే ప్యాకెట్ క్లబ్లు ఆడించేస్తే ఇంకేం చేస్తారు పోలీసులు? ఎస్, మా దగ్గర బాధపడుతున్నారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఉండే ఈ విధంగా ప్యాకెట్ క్లబ్లు నడుపుతున్నారని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు మా దగ్గర. మళ్ళీ మేము ఆడుతున్నాం అని చెప్తున్నాను. ఆడితే ఏం చేస్తున్నావు? పట్టించాలి కదా, పట్టించాలి కదా నువ్వు. కాకినాడ స్మార్ట్ సిటీగా పేరు తెచ్చానయ్యా నేను. కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంతోమంది సినిమాలు తీసుకున్నారు, ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు తీసుకునేవారు. కాకినాడ ప్రజలారా, ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు, ఇంకా టూరిజం డెవలప్ చేయాలి. 2 కెనాల్ మనకేదో జానాపురం మంచి కెనాల్లో టూరిజం డెవలప్మెంట్ పెట్టాం, బోటింగ్ పెట్టాం, అన్నీ నువ్వేం పట్టించుకోలేదు. ఏమీ లేదు. నీకు బోటింగ్ కావాలంటే అలా పోతావు పక్క ఎక్కడికో, అక్కడ పోయి షికారు చేసుకుంటావు. నేను కాకినాడ ప్రజలు కాకినాడలో బోట్ షికారు చేయాలి, ఎంతో దూరం వెళ్తున్నారు, ఆ కళలు ఇక్కడ నిజం చేయాలని 2 వంతులమయ్యాను టూరిజం డెవలప్మెంట్ పెడితే నువ్వేమైనా పట్టించుకున్నావా పని? అక్కడ బోట్ ఎక్కితే ఓపాల్యాండ్ అలా కోరంగి ఇలాగా మడవలు ఎక్కేసి తిరుగుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి చేస్తే బీచ్ పార్క్ అయినా పట్టించుకున్నారు మీరు? ఎంతో డెవలప్ చేస్తాం. టూరిజం అసలు పట్టించుకోలేదు మీరు. పార్కులే పాడు చేస్తావు, కాకినాడలో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొని పార్కులు పాడు చేస్తావు, మెయింటెనెన్స్ లేదు. మొన్న కూడా లీజుకి తీసుకుందాం చూసావు, అడ్డుకున్నాం. పార్కులు కూడా లీజుకి కొట్టేదాన్ని చూసాం, అయ్యి అడ్డుకున్నా. పార్క్ లీజు తీసుకు ఏం చేస్తావు? టికెట్ పెట్టేస్తావు. ఆ విధంగా కాకినాడ సర్వనాశనం చేస్తాం. కాకినాడ స్మార్ట్ సిటీలో సినిమాలు తీసుకునే వాళ్ళు వచ్చేవారు, సినిమా యాక్టర్లు వచ్చేవారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? నైజీరియా వాళ్ళు వస్తున్నారు. నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారండి ఎక్కువ. ఎక్కడ చూసినా నైజీరియా స్టూడెంట్స్, నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారు. ఆడెక్కడ పడితే అక్కడ డ్రగ్స్. కాకినాడలో గంజాయి. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తే నువ్వు గంజా సిటీగా మార్చేస్తావు. నీకు స్నేహాలన్నీ నైజీరియాలతో ఉన్నాయి ఎక్కువ. కాకినాడలో వాళ్ళు తిరుగుతున్నారు, సినిమా వాళ్ళు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిన వాళ్ళు తిరగట్లేదు. ఇప్పుడు నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు రావడం మానేశారు. ఎందుకు మానేశారంటే సినిమా యాక్టర్లు కూడా మళ్ళీ ఇక్కడ ఎవడెవడు వచ్చాడనుకో వాళ్ళ మీద డ్రగ్స్ కేసు పెట్టేస్తారు, వీడొచ్చేస్తారు, అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు. వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. సినిమాలు తీసుకున్నాక వచ్చేవాళ్ళు కూడా భయపడిపోయారు ఈరోజు కాకినాడ రావడానికి. ఆ పరిస్థితి ఉంది ఈరోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాకినాడ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలారా, రేపు ఎన్నికలు మరి గతంలో ఏదో మాయ మాటలు చెప్తే ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి బట్టి ఓటేస్తారు. ఆయన ఏదో ఒకసారి చూద్దామని ఆయన చూశారు. ఆయన ఆ రోజు అధికారంలో రావడం కోసం తన సొంత బాబాయినే చంపేసి సానుభూతి కోసం చంపాడు, మీకు అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు మా బాబాయిని చంపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్కడ పోటీ చేస్తున్నాడు రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.